హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జీటెక్ 5.1 రిమోట్ కిట్ అనమాట. కలర్ డిఎస్పి అయితే ఇప్పుడు మార్కెట్లో లేదు. దానికి ధీటుగా ఇదైతే రావడం జరిగింది. దీన్ని ఆల్రెడీ మనం యాంప్లిఫైర్ చేసాము. దీన్ని డైరెక్ట్గా నేను కూడా చెక్ చేశాను, చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో ఫైనల్గా ఇందులో జీ స్టార్ కంపెనీ అయితే నేను స్టార్టింగ్లో తెప్పించాను. తర్వాత జీటెక్ కూడా వచ్చింది. సేమ్ దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఏం లేదు. ప్లస్ ఇందులో రిమోటు, బ్యాక్ ప్యానల్ అండ్ కనెక్టింగ్ వైర్స్ కొన్ని ఇస్తారు. మరి అదేవిధంగా మదర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మదర్ బోర్డ్కి బ్యాక్ ప్యానల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ ప్యానల్ మనం డైరెక్ట్గా బోర్డ్కి ఇంకా 2 స్క్రూస్ ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. డైరెక్ట్గా బ్యాక్ ప్యానల్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూడండి ఎట్లా ఫిట్ చేయాలంటే అనేది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసి 2 వైపులా కూడా స్క్రూస్ ఫిట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో జీ స్టార్ బ్రాండింగ్తో వస్తుంది. సో ఇందులో ఆప్టికల్ కోయాక్సిల్, నెక్స్ట్ HDMI 1, 2, 3 అండ్ ARC అవుట్, ఆక్స్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా బ్యాక్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ సైడ్. సో మదర్ బోర్డ్ మీకు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మదర్ బోర్డ్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. డిఎస్పికి దీనికి తేడా ఏంటి, ఎట్లా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వోల్టేజ్ 7 to 30 వోల్ట్ అని ఇచ్చారు. అంటే ఇది DC వోల్ట్ అనమాట. 7 వోల్ట్ నుంచి 30 వోల్ట్ వరకు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ బక్ సర్క్యూట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ వోల్టేజ్ మనం ఎంత ఇచ్చినప్పటికీ కూడా సెర్టైన్ వోల్టేజ్ అది ఫిక్స్ చేసుకుంటుంది కాబట్టి సో సర్క్యూట్ ఇచ్చారు. నెక్స్ట్ USB కోసం ఒక కనెక్టర్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూడవచ్చు, USB అని రాసున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఇందులో మనకి USB సాకెట్, USBకిను మదర్ బోర్డ్ కనెక్టింగ్ వైర్ కూడా ఇచ్చారు, మీరు అది చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి మనకి 5 ఛానల్ అవుట్పుట్ అనమాట. 5.1 ఛానల్ ఆడియో అవుట్పుట్. ఇందులో మీరు చూసినట్టయితే ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, సబ్వూఫర్, ఇలా 6 ఛానల్ ఆడియో అయితే అవుట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి LCD డిస్ప్లే కనెక్టర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే DA51C 2022 మోడల్, ఇది డాక్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మాన్యువల్గా ARC కనెక్ట్ చేయడం కోసం పిన్స్ అయితే ఇచ్చారు, కానీ దాంతో మనకి యూజ్ అయితే లేదు. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ చేయడం కోసం ఇచ్చి ఉంటారు మేబీ. అండ్ దాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే యాంటీనా కనెక్టర్ ఉంటుంది. సో యాంటీనా మనం ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. ఇది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను తర్వాత. సో ఫైనల్గా బోర్డు అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను, ఈ విధంగా ఉంటుంది. సో బోర్డు, మదర్ బోర్డ్ ఓకే. ఇక డిస్ప్లే ఎలా ఉంటుంది, మన డిఎస్పి డిస్ప్లేకి దీనికి డిఫరెన్స్ ఏంటనేది చూపిస్తాను. సో ఈ డిస్ప్లే మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. గ్లాస్ అనమాట, సేమ్ ప్యూర్ బ్లాక్ ఉంటుంది మన మొబైల్ డిస్ప్లే లాగా. నెక్స్ట్ ఇందులో మనకు వచ్చేసరికి లోగో, నెక్స్ట్ మనం వాల్యూమ్ పెంచేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కలర్లో కనిపిస్తాయి అనమాట. ఓన్లీ బ్లూ కలర్, వైట్ కలర్ కాకుండాను ఇది మన మొబైల్లో ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఎస్పితో చూసుకుంటే అదైతే 16:2 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ప్యానల్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు. సో అదైతే డిఎస్పి అయితే ఈజీగా ఉంటుంది, కొంచెం కష్టం. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే కనెక్టర్ అనమాట మదర్ బోర్డ్కి. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, జీ స్టార్ అని కూడా ఉంది. సో సేమ్ మదర్ బోర్డ్ మీద అయితే బ్రాండింగ్ ఉందో సేమ్ అదే బ్రాండింగ్ డిస్ప్లే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. జీటెక్ అయితే జీటెక్ అయిన ఉంటుంది, లేదా జీ స్టార్ అయితే జీ స్టార్ ఉంటుంది. 2 మదర్ బోర్డ్ అయితే ఒకటే ఉంటుంది, జస్ట్ ఒక మీకు బ్రాండింగ్ ఒకటే మారుతుంది. చూస్తున్నారు కదా. సో ఫైనల్గా రిమోట్ కిట్లో అయితే ఈ విధంగా ఇస్తారు. రిమోట్ కిట్, డిస్ప్లే, మదర్ బోర్డు, బ్యాక్ సైడ్ బ్యాక్ ప్యానల్, USB బోర్డు అండ్ రోటరీ ఎన్కోడర్, కొన్ని కనెక్టింగ్ వైర్స్ అండ్ యాంటీనా ఉంటుంది. సో ఫైనల్గా టోటల్గా మనకి ఒక రిమోట్ కిట్ ఒక బాక్స్లో వచ్చేవైతే ఇవి ఐటమ్స్. ఓకే, ఇక ఒకసారి నేను మదర్ బోర్డ్ నుంచి డిస్ప్లేకి కనెక్ట్ చేసి ఒకసారి మీకు ఎలా ఆన్ అవుతుంది, డిస్ప్లేలో ఫంక్షనింగ్స్ ఏంటి, రిమోట్ కిట్లో సెట్టింగ్స్లో ఏముంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. సో ఫైనల్గా కనెక్టర్ తీసుకొని డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసేసాను, ఆ డిస్ప్లే టు మదర్ బోర్డ్ కనెక్టరు. అండ్ దాన్ని తీసుకెళ్ళి మదర్ బోర్డ్కి ఆల్రెడీ చెప్పాను, LCD IR అని ఉన్న కనెక్టర్ దగ్గర మనం ఆల్రెడీ చెప్పున్నాను ఎక్కడ కనెక్ట్ చేయాలనేది, అక్కడ కనెక్ట్ చేసేయండి. సో ఫైనల్గా డిస్ప్లే టు మదర్ బోర్డ్ అయితే కనెక్ట్ చేసేసాను. అండ్ దెన్ ఒకసారి మనము USB అండ్ రోటరీ ఎన్కోడరు కనెక్ట్ చేద్దాము. అన్నీ కూడాను వాళ్ళు ఇచ్చేస్తారనమాట. USBకి సంబంధించి, నెక్స్ట్ రోటరీ ఎన్కోడర్కి సంబంధించి కనెక్టర్స్ అండ్ కనెక్టింగ్ వైర్స్ కూడా ఇచ్చేస్తారు. USB తీసుకెళ్ళి USB కనెక్టర్ దగ్గర మనం కనెక్ట్ చేసేసేయండి. అండ్ దెన్ మరొక ఉంటుంది, అదేంటంటే మన రోటరీ ఎన్కోడరు. సో ఎన్కోడర్ కూడా ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఒకటోది డిస్ప్లే కనెక్టరు, అండ్ దెన్ ఇంకొకటి USB, ఇంకొకటి రోటరీ. ఈ 3 తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకొకటి ఉంటుంది కానీ అది పవర్ అనమాట, పవర్ కనెక్టరు. అండ్ 5.1 ఛానల్ అవుట్పుట్ కనెక్టర్ కూడా ఉంటుంది.
ఈ రోటరీ ఎన్కోడర్ మాత్రము మనకి డిస్ప్లే దగ్గర ఉంటుంది కనెక్టరు. ఇది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డిస్ప్లే మదర్ బోర్డ్ దగ్గర అయితే ఎక్కడ కనిపించదు మీకు. డిస్ప్లే దగ్గర మనం చూసుకుంటే అక్కడ ఉంటుంది కాబట్టి డిస్ప్లే దగ్గర కనెక్ట్ చేసుకుంటే రోటరీ ఎన్కోడర్ కూడా కనెక్టింగ్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 5.1 ఛానల్ అవుట్పుట్కి ఒక కనెక్టర్ ఇస్తారు. సో దీన్ని అవసరమైతే యూజ్ చేయొచ్చు, అవసరం లేకపోతే వదిలేయవచ్చు. జనరల్గా ఇదైతే యూజ్ ఉంటుంది, యాంప్లిఫైయర్ చేసేటప్పుడు యూజ్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే మన వీడియో కోసం అయితే అవసరం లేదు. జస్ట్ రిమోట్ కిట్ ఆన్ అవుతుందా లేదా, ఇందులో ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి పవర్ కనెక్టర్ అనమాట. సో ఫైనల్గా అన్ని కనెక్షన్ ఇచ్చినాక ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ ఆన్ చేయగానే జీ స్టార్ అని చెప్పేసి జీ స్టార్ బ్రాండ్ లోగో వచ్చింది. అండ్ మీకు ఇక్కడ బ్లాక్ కలర్ డిస్ప్లే, వైట్ కలర్, బ్లూటూత్ అని చెప్పేసి నేమ్ వచ్చింది. ఇంకా రిమోట్ మీరు చూడొచ్చు, మీకు ఆల్రెడీ చూపించాను రిమోట్లో ఒకసారి నేను పవర్ ఆఫ్ చేసి అండ్ ఆన్ చేసి రెండు ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ గుడ్ బాయ్ అని చెప్పేసి ఒక కలర్ఫుల్ డిస్ప్లే అయితే ఆన్ అయింది. అండ్ అదేవిధంగా ఆన్ చేయగానే జీ స్టార్ లోగో బ్రాండ్ అయితే వచ్చింది, బ్రాండ్ లోగో వచ్చింది. సో ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది ఆన్ ఆఫ్ చేసేటప్పుడు. ఇంకా మీరు రిమోట్లో సెట్టింగ్స్ క్లిక్ చేయొచ్చు. సెట్టింగ్స్ క్లిక్ చేయగానే మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ మోడ్ అని ఉంది. బ్లూటూత్లో ఉండేటప్పుడు, బ్లూటూత్ ఆక్స్లో ఉండేటప్పుడు డిఏసి అండ్ RAW అని ఉంటుంది. డిఏసి అంటే డాక్ అనమాట, డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టరు. RAW అంటే రా అనమాట. డైరెక్ట్గా మీరు రా కంటెంట్ ఏదైనా ప్లే చేయగలిగితే సో ప్లే చేసేటప్పుడు అది రా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ మోడ్ చూడవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ 2.0 ఛానల్, 2.1 ఛానల్, 3.1 ఛానల్, 4.1 ఛానల్ అండ్ 5.1 ఛానల్ అనమాట. సో ఇలా ఏంటంటే అవుట్పుట్ ఈచ్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక లాంగ్వేజెస్కి వచ్చేసరికి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి చైనీస్, రెండోది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో కొన్ని ఏంటంటే చైనీస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి వస్తున్నాయి. సో అవ్వగానే చైనీస్ లాంగ్వేజ్ వస్తుందని మీరు ఏమి ఇబ్బంది పడవసరం లేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి థర్డ్కి వచ్చి సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇంగ్లీష్లోకి మారుతుంది అనమాట. సో ఫైనల్గా ఈ విధమైన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మ్యూట్, నెక్స్ట్ ఈ బటన్స్ నెంబర్స్ అన్నీ కూడాను మనం సాంగ్ సెలెక్షన్స్ కోసం. అండ్ ఇంకా మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌను, నెక్స్ట్ సాంగ్ అంటే బ్లూటూత్లో ప్లే చేసేటప్పుడు సాంగ్ మోడ్ అనేది ఎలా ఉంటుందని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వాల్యూమ్ ఇక్కడ చూడొచ్చు, ఎక్కువ వాల్యూమ్ ఉంది, మైక్ వాల్యూమ్ ఉంది, ఇట్లా ఉంది. ఇవైతే నాకు ఇందులో ఎక్కడ యూజ్ అనిపించలేదు. జస్ట్ పైన సెట్టింగ్ నెంబరు, నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, సాంగ్, నెక్స్ట్ ప్రీవియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ అనేది మీరు స్టీరియోలో యూజ్ చేసేటప్పుడు ఎక్కువ వాల్యూమ్ ఉపయోగపడుతుంది. మైక్ అంటే ఇంకా మైక్ మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు, కానీ ఎందుకు ఇచ్చారో తెలియదు, మేబీ నెక్స్ట్ అప్డేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ సెలెక్షన్ అనమాట. HDMI 1, నెక్స్ట్ HDMI 2 ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. HDMI 2 సెలెక్ట్ చేస్తాం చూడండి, HDMI 3 ఇట్లా ఏదంటే మనకి ఏది కావాలంటే అది, ARC కావాలంటే ARC, ఆప్టికల్, కోయాక్సిల్ ఇట్లా ఏంటంటే మనకి ఇన్పుట్ సెలెక్షన్ కోసం ప్రతి ఒక్కదానికి సపరేట్గా బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టెస్ట్ అని ఉంది ఒకటి, సో అదైతే వర్క్ అవ్వట్లేదు. టెస్ట్ అనేది 5.1 ఛానల్లో పెట్టి టెస్ట్ పెడితే జనరల్గా ఒక్కొక్క మన ఛానల్ కూడా చూపించాలి, కానీ ఇందులో అయితే అప్డేట్ ఇవ్వలేదు. నెక్స్ట్ 5.1 ఛానల్ మనం సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్ మోడ్ అనేది 5.1 ఛానల్ అనేది ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు 5.1 సెలెక్ట్ చేసేటువంటి డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోకుండా ఇక్కడ 5.1 అనే బటన్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా USB క్లిక్ చేస్తే USB మీకు ఆల్రెడీ చూపిస్తుంది కదా, USB మన నో USB అంటే మనం USB ఏం పెట్టలేదు కాబట్టి నో USB ఉంటుంది. ఒకవేళ USB ఉంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ డీటెయిల్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ యొక్క రిమోట్ కిట్తో యాంప్లిఫైయర్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.